సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. ఆమేన్. ఈ వాక్యముతో దేవాతి దేవుడు మనతో మాట్లాడును గాక. దేవాతి వెనకాల ఒక్కసారి చెప్పండి తల్లి, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎవరు కోరుకుంటూ ఉన్నారు అంటే సాక్షాత్తు యెహోవా దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నానంటే నేను కోరుకుంటూ ఉన్నాను ఇతన్ని, నేను కోరుకున్నవాడు ఇతడే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనంటే దావీదు గారి కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఎవరయ్యా ఈ దావీదు అనంటే పెద్దవాడేమీ కాదు, బాలుడుగా ఉన్నాడు దావీదు. ఆ బాలుడు ఉన్న దావీదు కోసం దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడయ్యా దావీదు గారు అంటే ఎడారిలో ఉన్నాడు, ఎండలో ఉన్నాడు, చలిలో ఉంటూ ఉన్నాడు. ఎండకు ఎండుతూ చలికి ఆహారం లేక సరైన పానీయం లేక ఎడారిలో ఆ గొర్రెల మధ్య నివసిస్తూ ఉన్నాడు దావీదు. అలాంటి దావీదుని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలు ద్వారా, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. ఈరోజు మనం అనేక విషయాల్లో మనం అనేక మందిని కోరుకుంటూ ఉంటాం. ధనాన్ని కోరుకున్నవారు కొంతమంది, కీర్తి ప్రతిష్టలు కోరుకున్నవారు కొంతమంది, మనుషులను కోరుకున్నవారు కొంతమంది. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను కోరుకున్నవాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కోరుకున్న వారు వెనకాల వెళ్తూ ఉన్నావు. ఈ లోకము నిన్ను కోరుకోవడం లేదు, కానీ ఆ లోకము వెంబడి నువ్వు వెళ్తూ ఉన్నావు. ఈ శరీరాశ నేత్రాశ జీవపడము నువ్వు కోరుకోవడం లేదు, కానీ వాటి వెంబడి నువ్వు వెళ్తూ ఉన్నావు. కానీ నిన్ను కోరుకున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవాతి దేవుడు. హల్లెలూయా. రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను కోరుకున్నవాడు యెహోవా దేవుడు. హల్లెలూయా. నిన్ను కోరుకున్నవాడు ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చి ఏమి చేశాడయ్యా అనంటే నీ కోసం నిన్ను ప్రేమించి ఆయన నిన్ను కోరుకుని ఏమి చేశాడంటే నీ పాపముల కోసము ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. నేను కోరుకుంటూ ఉన్నాను. దావీదు గారితో దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సమూయేలుతో అంటూ ఉన్నాడు, ఓ సమూయేలు అనేక మందిని నువ్వు చూస్తూ ఉన్నావేమో, కానీ నేను కోరుకున్నవాడు ఇతడే. ఎలా ఉన్నాడు చూడడానికి? సరైన సంస్కారం లేదు. ఎలా ఉన్నాడు చూడడానికి? సరైన వస్త్రం లేదు. ఎలా ఉన్నాడు చూడడానికి? సరిగా మాట్లాడడం చేత కాదు. ఎలా ఉన్నాడు చూడడానికి అంటే సరి అయిన ఆహారం లేక ఎండకు ఎండుతో వర్షానికి తడుస్తూ ఆ గొర్రెల మధ్యన అందహీనుడుగా అంద వికారముగా ఉన్న ఆ దావీదు కోసం దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. ఈ రోజు నీకు అందం లేకపోవచ్చు, ఈ రోజు నీకు రంగు లేకపోవచ్చు, ఈ రోజు నీకు ఆస్తి పాస్తులు లేకపోవచ్చు, ఈ రోజు నీ వెనకాల జనాలు లేకపోవచ్చు, కానీ దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను నేను కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి జరిగిందయ్యా? సౌలు మహారాజు దేవాతి దేవుని చిత్తంలో ఒకప్పుడు ఉన్నాడు. కొన్ని సంవత్సరములకు సౌలు రాజు ఏమి చేశాడంటే నా బలము, నా శక్తి, నా ఆలోచనలను చెప్పి తనకు తాను పొగుడుకోవడము, తన ఇష్టానుసారంగా జీవించడం వల్ల దేవాతి దేవుడు ఆ యొక్క సౌలు మహారాజును పక్కన పెట్టాడు. హల్లెలూయా. అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలుతో, ఓ సమూయేలు నువ్వు బెత్లెహేముకు వెళ్ళు, యెషయా కుమారుడు ఒకడు ఉన్నారు, వాళ్ళని నువ్వు ఏమి చేయాలంటే అభిషేకించు అని మాట్లాడుతూ ఉన్నాడు. తైలపు గుడ్డను తీసుకుని సమూయేలు బెత్లెహేము నగరంలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ యొక్క యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ కుమారుల్ని నేను అభిషేకించడానికి వచ్చాను, నీ కుమారుల్ని నన్ను దగ్గర ప్రవేశపెట్టు అనంటే యెషయా అయిన తండ్రి మొట్టమొదటి కుమారుని తీసుకుని వచ్చాడు.
వచ్చిన తర్వాత ఆ యొక్క సమూయేలు అనుకుంటూ ఉన్నాడు, అతను ఎత్తును చూసి, అతను రంగును చూసి, అతను బలాన్ని చూసి, అతని కండలను చూసి అనుకుంటూ ఉన్నాడు, యెహోవా నిజముగా ఇతననే కోరుకుంటూ ఉన్నాడని అతను ఆలోచించుకుంటూ ఉన్నాడు సమూయేలు. అలాంటప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనం ఒకసారి చదవండి తల్లి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను, మనుష్యుల రూపమునైనను పై రూపమునైనను లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా అంటూ ఉన్నాడు. ఇదిగో నువ్వు పై రూపాన్ని చూస్తూ ఉన్నావు, ఇదిగో అతని ఎత్తును చూస్తూ ఉన్నావు, అతని బలాన్ని చూస్తూ ఉన్నావు, అతని ఆస్తి పాస్తులను చూస్తూ ఉన్నావు, అతని కండలను చూస్తూ ఉన్నావు, అతని జ్యేష్ఠత్వాన్ని చూస్తూ ఉన్నావు. కానీ నేను చూసేది ఏమిటనంటే అంతరంగాన్ని నేను చూసే దేవుడను. మనుషులు పై రూపాన్ని చూస్తూ ఉంటారు, ఆస్తి పాస్తులను చూస్తూ ఉంటారు, రంగును చూస్తూ ఉంటారు, ఎత్తును చూస్తూ ఉంటారు. కానీ దేవాంత దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు, అంతరంగాన్ని చూసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అంతకు ముందు ఆయన అంటూ ఉన్నారు, 3వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేతును, ఎవని పేరు నేను నీకు చెప్పుదును, అతని నువ్వు అభిషేకించవలని సెలవీను. హల్లెలూయా. ఒక కండిషన్ పెట్టారు, నువ్వు వెళ్తున్న సమయంలో నేను ఎవరి పేరునైతే నేను నీకు తెలియజేస్తానో ఆ పేరు గల మనిషి నేను ఏమి చేయాలి, అభిషేకించాలని మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకయ్యా ఆ యొక్క యెషయా 7 కుమారులను పక్కన పెట్టాడు దేవాంత దేవుడు? ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, ఆ యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఇంకా ఎవరైనా నీకు కుమారులు ఉన్నారంటే యెషయా అంటూ ఉన్నాడు, ఒక అతను ఉన్నాడు, కడసరి వాడు ఉన్నాడు, చివరి వాడు ఉన్నాడు, బాలుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడయ్యా? ఎడారిలో నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమి చేస్తూ ఉన్నాడు? ఇదిగో మందను మేపుతూ ఉన్నాడు, గొర్రెలను కాస్తూ ఉన్నాడు అంటే సమూయేలు అంటూ ఉన్నాడు, అతనిని నువ్వు పిలవనంపించిన తర్వాత వచ్చాడు. వచ్చే ముందు గుమ్మములకు వచ్చాడో లేదో సమూయేలుతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు లేచి నిలవబడు. హల్లెలూయా. నువ్వు లేచి నిలవబడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా? ప్రవక్త అయిన సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకయ్యా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే అతన్ని ఎవరు కోరుకున్నారు తెలుసా? సాక్షాత్తు యెహోవా దేవుడు కోరుకొని ఉన్నాడు. హల్లెలూయా. యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు, లేచి నిలవబడు, లేచి నిలవబడి ఇదిగో అతను తైలముతో అభిషేకించిన వెంటనే అక్కడ జరిగిన కార్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ బలముగా దావీదు మీదకి దిగింది. హల్లెలూయా. ఎందుకయ్యా ఆ విధంగా జరిగింది? ఎందుకయ్యా సమూయేలు లక్ష్య పెట్టని వాడిని యెహోవా దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు? మనుషులు లక్ష్య పెట్టిన వాడిని ఎందుకు దేవాది దేవుడు త్రోసి ఉంచాడు అనంటే ఒకటి కారణం మనకు కనిపిస్తూ ఉంది. మనుషులు లక్ష్య పెట్టిన దానిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తూ ఉంటారు, బాహ్య అందమును చూస్తూ ఉంటారు, బాహ్య ఎత్తును చూస్తూ ఉంటారు, బాహ్య ఆస్తి పాస్తును చూస్తూ ఉంటారు, మాటకర్థాలను చూస్తూ ఉంటారు. కానీ దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నేను అంతరంగమును నేను పరిశీలించే దేవుడను. హల్లెలూయా. ఎందుకయ్యా దావీదు గారిని కోరుకుని ఉన్నారండి? 4 లక్షణాలు దావీదులో కనబడుతూ ఉన్నాయి. దేవాంతి దేవునికి మొట్టమొదటిగా 16వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది కదా, యెహోవా హృదయమును లక్ష్యము చేయును. మొట్టమొదటి యెహోవా హృదయాన్ని, అంతరంగాన్ని లక్ష్య పెట్టాడు. రెండవదిగా 12వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది, అతడు ఎర్రని వాడును, మూడవది చక్కని నేత్రములు కలవాడును, నాలుగవది సుందరుడునై ఉన్నాడు. ఎన్ని లక్షణాలు చూశాడయ్యా దావీదులో అనంటే దేవాంత దేవుడు? మొట్టమొదటిది అంతరంగాన్ని చూశాడు,
హృదయాన్ని చూశాడు. రెండవదిగా ఎర్రని వాడని మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా చక్కని నేత్రములు గలవాడని మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవది ఆయన అంటూ ఉన్నాడు, ఇతడు సుందరముగా ఉన్నాడు చూడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దావీదు గారు అటువంటి సమయంలో ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఎడారిలో ఉంటూ ఉన్నాడు. వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ, ఆహారం లేక, త్రాగడానికి సరైన నీరు లేక, ఆ రెస్ట్ లేక, ఆ గొర్రెల వెంబడి వెళుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఏ విధముగా ఉంటాడయ్యా? చూడడానికి అందవిహారంగా ఉంటాడు. అతనిలో సొగసైనను ఏమీ ఉండదు. కానీ దేవాంత దేవుడు అంటూ ఉన్నాడు, నేను అతనినే కోరుకుంటూ ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? దేవుడు అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా అంతరంగం అనంటే హృదయము. ఈ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ హృదయాన్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా అనంటే కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. దావీదు గారిని కోరుకోవడానికి మొట్టమొదటి కారణం ఏమిటనంటే అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. దావీదు గారు అంతరంగంలో ఏమి కనిపిస్తూ ఉన్నాయనంటే 40వ కీర్తన 8వ అధ్యాయము ఒకసారి చదవండి తల్లి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. హల్లెలూయా. ఏమిటయ్యా ఉన్నది అని అంటే హృదయంలో, అంతరంగంలో, అతని మనస్సులో, దావీదు గారి యొక్క హృదయంలో ఉన్నది ఏంటంటే ధర్మశాస్త్రం ఉంది. హల్లెలూయా. ధర్మశాస్త్రము, ఆయన యొక్క కట్టడలు ఉన్నాయి, ఆయన యొక్క విధులు ఉన్నాయి. దేవాది దేవుడు ఏదైతే కోరుకుంటూ ఉన్నాడో, దేవాది దేవుడు ఏదైతే ఆయన చిత్తంలో ఆలోచిస్తూ ఉన్నాడో, ఆ యొక్క దావీదులో ఏమున్నది అంటే అంతరంగములో ధర్మశాస్త్రం ఉంది. హల్లెలూయా. అంతేకాదు ఆయన అంటూ ఉన్నారు, అయ్యా నువ్వు అంతరంగంలో సత్యమును కోరుకునే దేవుడవు. హల్లెలూయా. అంటే సత్యము ఉన్నది అంతరంగంలో. దావీదు గారి అంతరంగంలో, దావీదు గారి అంతరంగంలో దేవుని వాక్యం ఉన్నది, దేవుని ధర్మశాస్త్రం ఉన్నది, దేవుని యొక్క కట్టడలు ఉన్నాయి. ఏమి చేస్తూ ఉన్నాడు? ఆ కట్టడలను మనసులో పెట్టుకొని మర్చిపోలేదు. ఆయన అంటూ ఉన్నాడు, దివారాత్రములో నేను వాటిని ధ్యానిస్తూ ఉన్నాను. దివారాత్రములో ధ్యానిస్తూ ఉన్నాడు. కాబట్టి అంతరంగంలో సత్యం ఉన్నది. కాబట్టి అంతరంగంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి దావీదు గారిని చూసి దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నీ అంతరంగంలో ఏమున్నది? దేవుని వాక్యం ఉన్నదా? దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము ఉన్నదా? ఉన్నదని నువ్వు సెలవిస్తూ ఉన్నావు, మంచిదే. కానీ వాటి ప్రకారంగా ధ్యానించి వాటి ప్రకారంగా నడవగలే స్థితిలో ఉన్నావా? దావీదు అంటూ ఉన్నారు, నా హృదయంలో దేవుని వాక్యం ఉంది, నా హృదయంలో సత్యం ఉంది, నా హృదయంలో దేవుని యొక్క స్వరము నా హృదయంలో ఉంది. వాటిని ధ్యానిస్తూ నేనేమి చేస్తూ ఉన్నానంటే ఆ కట్టడలు ప్రకారంగా నేను ప్రయాణము చేస్తూ ఉన్నానని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో సహోదరి సహోదరుడా, వాక్యమునికి అనేక వాక్యాలను వినవచ్చు, అనేక వాక్యాలను చదవచ్చు, అనేక వాక్యాలు నీ హృదయంలో ఉండవచ్చు, ఆ వాక్యాలను ప్రకారంగా నువ్వు ధ్యానించి ఉండవచ్చు. కానీ దావీదు గారు నడిచినట్లు నడవగలుగుతూ ఉన్నావా? దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా ఇదిగో నీ వాక్యము నా పాదములకు దీపమై ఉందయ్యా. హల్లెలూయా. దీపమై ఉంది, అది నన్ను దీపముగా నడిపిస్తుంది, దాని వెనకాల నేను నడుస్తూ ఉన్నా. వాక్యము వింటున్నా సహోదరి, వాక్యము వెంబడను వెళ్తూ ఉన్నావా? వాక్యాన్ని అధిగమించి వాక్యాన్ని కన్నా ముందు నీ సొంత ఆలోచనకు వెళుతూ ఉన్నావా? దావీదు గారిని కోరుకోవడానికి దేవుడు కారణం ఏమిటో తెలుసా? అంతరంగంలో వాక్యము, అంతరంగంలో సత్యము, అంతరంగంలో పరిశుద్ధత, అంతరంగంలో ఆయన యొక్క విశ్వాసము, అంతరంగంలో ధర్మశాస్త్రము కట్టడలు, దాని ప్రకారంగా నడుస్తున్నాడు. కాబట్టి సమయంతో దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఈరోజు ఏముంది నీ హృదయంలో? ఒక్కసారి పరిశీలించుకో, ఒకసారి పరిశోధించుకో. దేవాంతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ కయ్యానితో, ఓ కయ్యాను నీకు ఎందుకు కోపము? నీ తమ్ముడి మీద ఎందుకు నీకు కోపం? ఎందుకు అయ్యా? మరి ఒక్కసారి నువ్వు బలి అర్పించు, మరి ఒక్కసారి దేవాంతి దేవుడి సన్నిధిలో మోకరించమంటే విన్నట్టు విన్నాడు. బయటికి వెళ్ళి పొలంలోకి వెళ్ళి తమ్ముడిని హత్య చేశాడు.
చంపాడు. ఏముంది? దేవుని స్వరం విన్న కయ్యను, దేవుని మాట విన్న కయ్యను చేశాడు తెలుసా? దేవుడు ప్రక్కకు వెళ్ళిన వెంటనే అంతరంగంలో పగ పెట్టుకున్నాడు, అంతరంగంలో ఈర్ష్య పెట్టుకున్నాడు, అంతరంగంలో ద్వేషం పెట్టుకున్నాడు, అంతరంగంలో గర్వాన్ని పెట్టుకున్నాడు. ఏమి చేశాడు? నటిస్తూ ఉన్నాడు, కపటమైన ఆలోచన కలిగి ఉన్నాడు. కయ్యేనులో యథార్థత లేదు. ఇటువంటి స్థితిలో ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావు. దేవాది దేవుని వాక్యం వింటూ ఉన్నావు, మంచిదే. చదువుతున్నావు, మంచిదే. నీ హృదయంలో ఏముంది? కయ్యేను స్వభావం ఉందా? లేదా దావీదు గారి అంతరంగంలో వాక్యం ఉన్నట్టు వాక్యం ఉందా? ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదును కోరుకున్న దేవుడు ఈరోజు నిన్ను కోరుకోబోతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? నేను ఇంకా ముందుకు నడిపించడానికి, ఇంకా నిన్ను బలపరచడానికి, ఇంకా నిన్ను స్థిరపరచడానికి, దావీదు గారు సింహాసనం మీద కూర్చోబెట్టినట్లు ఈ రాత్రికాల సమయంలో నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతరంగంలో పగన పెట్టుకున్నావా? అంతరంగంలో ఈర్ష్యం పెట్టుకున్నావా? అంతరంగంలో ద్వేషము పెట్టుకున్నావా? అంతరంగంలో కపటము పెట్టుకున్నావా? తీసివేస్తే దేవాది దేవుడు నిన్ను కోరుకున్న దేవుడు, తీసివేస్తే నీ బిడ్డలను కోరుకున్న దేవుడు, తీసివేస్తే నీ భర్తను కోరుకున్న దేవుడు, తీసివేస్తే సాక్షాత్తు నీ కుటుంబాన్ని దేవాది దేవుడు కోరుకున్న దేవుడు. హల్లెలూయా. దావీదు గారిని ఆ యొక్క 7 ఆ యొక్క అన్న తమ్ములను విడిచిపెట్టి దావీదు గారిని కోరుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అంతరంగంలో దేవునికి వ్యతిరేకమై ఉన్నాయేమో తీసిపెట్టాయి. ఆలోచనలు ఉన్నాయా? అక్రమములు ఉన్నాయా? అన్యాయములు ఉన్నాయా? వాటిలన్నిటిని తీసివేసి దావీదు గారిలాగా ధర్మశాస్త్రాన్ని పెట్టుకో. హల్లెలూయా. రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటయ్యా రెండవ కారణం అనంటే ఆయన అంటూ ఉన్నారు కదా, అతడు ఎర్రని వాడు. హల్లెలూయా. రెండవదిగా కోరుకోవడానికి దావీదును చూస్తూ ఉంటే దేవాంతి దేవుని దృష్టికి ఏ విధంగా కనబడ్డాడు? మొట్టమొదటిగా అంతరంగములో వాక్యాన్ని పెట్టుకొని కనబడ్డాడు. రెండవదిగా చూస్తూ ఉంటే ఎర్రగా కనిపించాడంట. ఎక్కడ ఉన్నాడు? ఎర్రగా కనిపించడానికి ఎడారిలో ఉన్నాడు. ఎండకు మాడిపోతూ, ఎండతో బాధపడుతూ, ఇదిగో ప్రజలకు, సమాజములకు ఇదిగో దూరంగా ఉంటూ ఉన్నాడు. అటువంటి దావీదు దేవాది దృష్టికి ఏ విధంగా కనబడ్డాడయ్యా అంటే ఎర్రగా కనబడ్డాడు. దేవాది దేవుడు ఏ విధంగా ఉంటున్నాడు తెలుసా? నా ప్రియుడు ధవల వర్ణుడు. హల్లెలూయా. రత్న వర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడు. హల్లెలూయా. అక్కడ అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ఆ రాజ్యంలో కానీ అతి సుందరముగా ధవల వర్ణుడుగా 10,000 మందిలో అతి సుందరముగా దేవాది దేవుడు కనిపించింది. ఎవరో తెలుసా? దావీదు గారు కనిపించారు. హల్లెలూయా. ఎర్రగా కనిపించాడట. మనం పై రూపాన్ని చూసి అతను ఎర్రగా ఉన్నాడు, అతను పొడవుగా ఉన్నాడు, అతను చక్కగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాం. సమూయేలు గారు కూడా ఆ విధంగానే భ్రమపడ్డారు. ఈరోజు మనము పెళ్లి సంబంధానికి వెళ్తూ ఉంటాం. ఏదో మన కూతురుకో మన కొడుకుకో చూడడానికి వెళ్తూ ఉంటాం. మనం ఏమి చేస్తామో తెలుసా? అంతరంగాన్ని చూడము కానీ బాహ్యంగా చేస్తూ ఉంటాం. అతనికి ఆస్తిపాస్తులు ఉన్నాయా? అతనికి ఉద్యోగం ఉందా? అతని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను నా కుమార్తెను, నా కొడుకును పోషించగలరా అని నువ్వు చూస్తూ ఉంటావు. కొన్నాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అంతరంగంలో ఉన్నాయని బయట పడుతూ ఉంటాయి. ఓ సహోదరి, సహోదరుడా, దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నా అంతరంగాన్ని చూస్తే దేవుడు. రెండవదిగా అతను ఎర్రని వాడని చెప్తూ ఉన్నాడు దేవాది దేవుడు. ఏమిటి ఎర్రని వాడు అంటే? ఎందుకు ఆ విధంగా ఆ యొక్క దావీదు దేవాది దేవుని దృష్టికి ఎర్రని వాడిగా కనిపించాడు అనంటే అతను చేసింది ఏంటంటే రక్షణను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. రక్షణను కలిగి ఉన్నాడు. మొట్టమొదటిగా వాక్యాన్ని కలిగి ఉండడమే కాదు, దాని ప్రకారం నడవగలిగాడు అనంటే అతను రెండవదిగా రక్షణ వస్త్రాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఎర్రని రక్షణ వస్త్రాన్ని చూస్తూ ఉన్నాడు. అతను ఎర్రగా ఉన్నాడు. రహాబు ఇంటికి మనుషులు వచ్చారు. 2 మనుషులు వేగిన వారు. వాళ్ళు వెళ్ళిపోతూ అంటూ ఉన్నారు కదా,
నువ్వు ఏదైతే కిటికీకి దింపావో ఆ కిటికీకి ఎలాంటి దారం కట్టాలి? ఎర్రని దారము కట్టాలి. అంటే ఎర్రని దేనికి గుర్తు తెలుసా? రక్షణ వస్త్రానికి గుర్తు. హల్లెలూయా! ఎర్రనిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాడుగా? రక్షణ వస్త్రము, సంపూర్ణమైన రక్షణ వస్త్రంతో దావీదు గారు కనబడుతూ ఉన్నారు. కాబట్టి దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, అతని ఎర్రని వాడు కాబట్టి నేను అతనిని కోరుకుంటూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చేటప్పుడు మోషే మాట్లాడుతూ ఉన్నాడు, మీ ద్వార బంధములకు ఎర్రని రక్తమును పోయండి. ఎర్రని రక్తము పోయండి. ఎవరైతే ద్వారబంధాలకు ఎర్రని రక్తాన్ని పూసారో ఆ సంహార దూత దాటిపోయినట్టు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా! అంటే ఎర్రగా అనంటే యేసు రక్తముతో నువ్వు కడగబడాలి. బాప్తిసమును తీసుకొని కలిగి ఉండాలి. నీ యొక్క శరీరముకు, నీ యొక్క ఆత్మకు ఏమి కప్పబడి ఉండాలి తెలుసా? ఎర్రని పరిశుద్ధమైన ఆ రక్తముతో నువ్వు ముంచబడాలి, కడగబడాలి. అప్పుడు దేవాది దేవుడు చూస్తూ ఉంటే నిన్ను కోరుకుంటాడు. నీ కోసము, నా కోసము మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఈమె ఎర్రగా ఉంది, రక్తధారలో కడగబడింది. ఇతను ఎర్రగా ఉన్నాడు, రక్తధారలో కడగబడ్డాడని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, అతను ఎర్రని వాడని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అటువంటి రక్షణ వస్త్రం నువ్వు పొందుకున్నావు. సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు దేవాది దేవుడు. ఆ రక్షణ వస్త్రాన్ని కలిగి ఉన్నావా? ఆ ఎర్రని రక్తధారలో ఉంటూ ఉన్నావా? ఆ ఎర్రని రక్తధారల కోటలో నిలబడగలిగి ఉన్నావా? లేదా రక్షణ వస్త్రాన్ని చింపేసుకున్నావా? రక్షణ వస్త్రాన్ని డావులు చేసుకున్నావా? రక్షణ వస్త్రాన్ని రంధ్రములు చేసుకుని ఒక మురికి గొడ్డ వల్ల చేసుకుంటూ ఉన్నావా? నీ క్రియలు బట్టి, నీ ప్రవర్తన బట్టి దావీదు గారిని కోరుకోవడానికి రెండవ కారణం ఏమిటో తెలుసా? దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, అతన్ని ఎర్రని వాడు. హల్లెలూయా! హల్లెలూయా! సమూయేలుతో మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. నువ్వు అంతరంగాన్ని చూడడం లేదు సమూయేలు. నువ్వు ఎత్తును చూస్తూ ఉన్నావు, నువ్వు రంగును చూస్తూ ఉన్నావు, నువ్వు రూపాన్ని చూస్తూ ఉన్నావు. నువ్వు అంతరంగంలో చూడడం లేదు, బాహ్యాన్ని చూస్తూ ఉన్నావు. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నామో తెలుసా? అంతరంగంలో ఉన్న రక్షణ వస్త్రాన్ని పక్కన పెడుతూ ఉన్నాం. దేవాది దేవుని రక్షణను, ఆ రక్షణ వస్త్రాన్ని పక్కన పెట్టి బాహ్య రంగును చూస్తూ ఉన్నాం. బాహ్య శరీరము ఏ విధముగా ఉంటే అందముగా ఎర్రగా కనబడతామని చెప్పి రకరకాల రంగులు పూసుకుంటూ ఉన్నా. రకరకాల ముఖానికి రంగులు, చేతులకి రంగులు, కాళ్ళకు రంగులు, పెదాలకి రంగులు, మొత్తం శరీరం అంతా ఎర్రగా కనబడడానికి ఏమి చేస్తున్నావు తెలుసా? అసలైన రక్షణ వస్త్రాన్ని, అసలైన అంతరంగంలో ఎర్రని తనాన్ని కోల్పోయి భ్రష్టుడైపోయి ఏమి చేస్తూ ఉన్నావు? బాహ్యమైన శరీరము రంగుల కోసము ప్రాకులాడపడుతూ ఉన్నాం. ఎవరయ్యానంటే అన్యులు కాదు. ఎవరయ్యానంటే దేవాది దేవుని నమ్ముకున్న బిడ్డలే ఏమి చేస్తూ ఉన్నారు తెలుసా? అంతరంగంలో ఉన్న వస్త్రాన్ని నిర్లక్ష్యం చేసి బాహ్యమైన రంగు కోసము పోట్లాడుతూ ఉన్నారు. తన రకరకాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు. వ్యర్థమైన డబ్బులుగా ఖర్చు పెడుతూ ఉన్నారు. వాక్యం వింటున్న సహోదరి, దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను కోరుకోవాలంటే అంతరంగంలో ఉన్న ఎర్రగా ఉందని రక్షణ వస్త్రము, పరిశుద్ధముగా ఉందని రక్షణ వస్త్రము ఏ విధముగా ఉంది? దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా దావీదును కోరుకోవడానికి గల కారణము అంతరంగాన్ని చూశాడు. అంతరంగంలో వాక్యం ఉన్నది. రెండవదిగా అంటూ ఉన్నాడు, అతని ఎర్రని వాడు. ఏ విధముగా కనిపిస్తూ ఉన్నాడు ఎర్రని వాడు? అతని దేవాది దేవుని ఎర్రటి రక్తంలో కడగబడ్డాడు కాబట్టి, రక్షణ వస్త్రం ఉంది కాబట్టి అతను ఎర్రగా కనిపించాడు. మూడవదిగా చూద్దాం, దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, అతని చక్కని నేత్రములు కలవాడు. చక్కని నేత్రములు కలవాడు. నేత్రములు మనం చూస్తూ ఉంటాం. పిల్లల్ని ఏమని అనుకుంటామంటే, ఇతను యొక్క కన్నులు చాలా బాగున్నాయి, ఈమె కన్నులు చాలా బాగున్నాయి, బాహ్యంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అదే కన్నులు మనిషిని పాడు చేస్తాయి. అదే కన్నులు జీవితాన్ని నాశనం చేస్తాయి. ఆదాము అవ్వ యొక్క నాశనం అయిపోవడానికి గల కారణము, దేవాది దేవునికి దూరం అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? కొన్నే. కానీ దావీదు గారు కన్నులను చూసి ఆయన అంటూ ఉన్నారు, ఏమని అంటూ ఉన్నారు అంటే, చక్కని నేత్రములు కలవాడు. ఎందుకయ్యా చక్కని నేత్రములు
నేత్రములు కలిగి ఉన్నాడని అంటే ఆయన అంటూ ఉన్నారు. ఏదో దావీదు కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీ సన్నిధిని నేను చూస్తూ ఉన్నానయ్యా, నీ సన్నిధిలో ఉన్న వాక్యాన్ని నేను చూస్తూ ఉన్నాను, నీ సన్నిధిలో ఉన్న పరిశుద్ధతని నేను చూస్తూ ఉన్నాను, నీ సన్నిధిలో ఉన్న ఆ కన్నిటి ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా అని దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమి చూస్తూ ఉన్నారు? చుట్టుపక్కల నాకు ఆహారం లేదే, నా తల్లి పుమ్మన్నదే, నా తండ్రి దూరమే ఎడారిలో గొర్రెలు మేపడానికి పంపించానని చెప్పి ఏడవడం లేదు. అతని కన్నీరంతా ఏమిటో తెలుసా? దేవాది దేవుని సన్నిధి కోసము, హల్లెలూయా, దేవాది దేవుని వాక్యం కోసము. అయ్యా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ నాకు దయచేయి ప్రభువా అని చెప్పి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఈరోజు దేనికోసం మనము కన్నీరు కారుస్తూ ఉన్నాం? నీ కన్నులు చక్కగా అందముగా దేవాది దేవుని దృష్టికి కనబడాలంటే నువ్వు దావీదు వలె ఆయన సన్నిధి కోసము కనిపెడుతూ ఉండాలి, దావీదు వలె వాక్యము కోసము కనిపెడుతూ ఉండాలి, దావీదు వలె ఆయన స్వరము కోసము కనిపెడుతూ ఉండాలి, దావీదు వలె ఆ యొక్క ఆత్మ కోసం నువ్వు కన్నీరు కారుస్తూ నువ్వు కనబడుతూ ఉంటే దావీదు గారు కనబడినట్లు నువ్వు కూడా చక్కగా నీ నేత్రములను కనబడుతూ ఉంటాయి. కానీ ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నామో తెలుసా? వాక్యము తెలుసు, అన్నీ తెలుసు, కానీ నాకు తినడానికి తిండి లేదే, ఉండడానికి ఇల్లు లేదే, వస్త్రములు లేవే, ఇదే ఏడుస్తూ ఉన్నాం, ఇదే విషయంలో కన్నీరు కారుస్తూ ఉన్నాం. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి నేను మాట్లాడుతూ ఉన్నాను. దావీదు గారు వెతికింది అది, అయ్యా మొదట నీ సన్నిధి నేను వెతుకుతూ ఉన్నాను. ఏ విధంగా వెతుకుతూ ఉన్నాను తెలుసా? కళ్ళతో వెతుకుతూ ఉన్నాను. ఎటువంటి కళ్ళతో వెతుకుతున్నాను? కన్నీరు ధారలైన కన్నీటితో నేను వెతుకుతూ ఉన్నాను. హల్లెలూయా. ఒకసారి చూద్దాం ఆయన ఏ విధంగా వెతుకుతూ ఉన్నాడో, ఆయన ఏ విధంగా ఆయన కన్నులు తయారైనయో. 6వ అధ్యాయం కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి తల్లి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు పరుపు తేల చేయించున్నాను, నా కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాను, అయ్యా నేను ఏడుస్తూ ఉన్నా, ఇదిగో నాకు ధనము లేదని కాదు, ఆస్తి పాస్తులు లేవని కాదు, ఆహారం లేదని కాదు, నా తల్లిదండ్రులను విసర్జించారని కాదు, నేను ఏడ్చేదల్లా నీ సన్నిధి కోసం ఏడుస్తూ ఉన్నా. ఎంతవరకు ఏడుస్తూ ఉన్నాడయ్యా అంటే అతను పరుపు తేలినంతగా దావీదు గారు ఏడుస్తూ ఉన్నారు. తేలడమే కాదు, ఆ కన్నీటితో ఆ పరుపు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉందట. ఎంతవరకు అంటే అతను కన్నులు గుంటలు పడినాయట, ఆయన కన్నులు చివుకుపోయి అనంటే ఆయన కన్నుల్లో ఇక కన్నీరు రావడం లేదు, అంతగా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అటువంటి కాచిన కన్నీరును యెహోవా దేవుడు బుడ్డిలో పెట్టి కొలుస్తూ అంటూ ఉన్నాడు, నేను కోరుకున్నవాడు అతడే. హల్లెలూయా. ఏమి చూస్తాడయ్యా? కన్నీరు కార్చే అనుభవంలో ఉన్నాడు, ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు. ఆయన కోసము దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 6వ అధ్యాయము 3వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, నా ప్రాణము బహుగా అదురుచున్నది. హల్లెలూయా. దేనికోసమో తెలుసా? భయపడుతూ ఉన్నాడు, అదురుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నులు గుంటలైపోయి, కన్నులు చివుకుపోయి, అయినా సరే ప్రాణము అదిరినా ఏమి చేస్తూ ఉన్నాడంటే కన్నీరు కారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో దేనికోసము కన్నీరు కారుస్తూ ఉన్నావు? దేనికోసము ప్రయాసపడుతూ ఉన్నావు? దేనికోసము చింతిస్తూ ఉన్నావు? దేనికోసము నీ ప్రాణము అదురుచున్నది? దేనికోసం నువ్వు భయపడుతూ ఉన్నావు? దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నీ సన్నిధి కోసం నేను కన్నీరు కారుస్తూ ఉన్నా, నీ ఆత్మ కోసము కన్నీరు నేను కారుస్తూ ఉన్నా. ఆ కన్నీటిని చూసి దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నీ చక్కని నేత్రములు కలవాడు. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నామో తెలుసా? నేత్రాలను పోషించుకుంటూ ఉన్నాం. అంతరంగమైన నేత్రములు మనము పక్కన పెడుతూ ఉన్నాం, బాహ్య నేత్రాల కోసం మనం ప్రయాస పడుతూ ఉన్నాం.
నేత్రాలకు కూడా రంగులు వేసుకునే బిడ్డలు లేకపోలేదు. నేత్రాలు కనుబొమ్మలకు రంగులు వేసుకుంటూ ఉన్నారు, కను రెప్పలకు రంగులు వేసుకుంటూ ఉన్నారు, కను బొమ్మలకు కూడా రంగులు వేసుకుంటూ ఉన్నారు. నువ్వు దేనిని లక్ష్య పెడుతూ ఉన్నావు తెలుసా? బాహ్య రూపాన్ని లక్ష్యం పెడుతూ ఉన్నావు, అంతరంగాన్ని ప్రక్కన పెడుతూ ఉన్నావు. అందుకే సమూయేలు గారితో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఓ సమూయేలు, నువ్వు బాహ్య రూపాన్ని లక్ష్య పెడుతూ ఉన్నావు, కానీ నేను అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడను. ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బాహ్య రూపాన్ని లక్ష్య పెడుతూ ఉన్నావా? బాహ్య రూపం అందరికీ కనిపించాలని రకరకమైన మేకప్లు వేసుకుంటూ ఉన్నావా? రకరకమైన లిప్టిక్లు వేసుకుంటూ ఉన్నావా? రకరకమైన నీ చేతులను, నీ కాళ్ళను రంగులతో నువ్వు రకరకముగా అలంకరించుకుంటూ ఉన్నావు. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టిన అక్కడ ఒకసారి చూద్దాము. చూడండి తల్లి, బాహ్య రూపాన్ని లక్ష్య పెడితే దేవాది దేవుడు ఏమి చేస్తాడు అనంటే 16వ అధ్యాయము 7వ వచనంలో అతని రూపమైన ఎత్తైనను లక్ష్య పెట్టకము, మనుషులను లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో బాహ్య రూపాన్ని లక్ష్య పెడితే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను త్రోసి పుచ్చుతానని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. బాహ్య రూపాన్ని లక్ష్య పెడుతూ ఉన్నావు, నీ అంతరంగంలో అందాన్ని చూస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు, నీ అంతరంగంలో వాక్యాన్ని చూస్తూ ఉన్నాడు, నీ అంతరంగంలో రక్షణ వస్త్రము ఉందా లేదని చూస్తూ ఉన్నాడు. నీ అంతరంగాన్ని మర్చిపోయి నీ బాహ్య సౌందర్యాన్ని ఈ లోకానికి చూపించుకోవడానికి మొదలు పెడుతున్నా. ఓ సహోదరి, సహోదరుడా, ఇప్పుడే మానుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మాటలను లెక్క చేయకుండా పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని ఇది నాది కాదని నువ్వు లెక్క చేయకుండా నువ్వు ముందుకు వెళితే దేవాది దేవుడు నిన్ను త్రోసిపుచ్చే దేవుడు, నీ కుటుంబాన్ని త్రోసిపుచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా అతని నేత్రాన్ని లక్ష్య పెట్టాడో? దావీదు గారి నేత్రాన్ని అంటే అతను ప్రార్థన అనుభవంలో ఉన్నాడు, ఉపవాస ప్రార్థన అనుభవంలో ఉన్నాడు, కన్నీరు ప్రార్థన కాచే ఆ కన్నీరును కాచే అనుభవంలో ఉన్నాడు. కాబట్టి ఆ కన్నీటిని చూసి దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, అతని నేత్రములు చాలా చక్కగా ఉన్నాయి. హల్లెలూయా. తర్వాత చూడండి తల్లి, చివరిదిగా ఆయన అంటూ ఉన్నాడు, అతను చూచుటకు సుందరమైన వాడు. హల్లెలూయా. అతను చూడడానికి చాలా సుందరముగా ఉన్నాడంట. మొట్టమొదటి దావీదును కోరుకోవడానికి గల కారణము అంతరంగంలో చూస్తూ ఉన్నాడు. అంతరంగంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంది. రెండవదిగా అతను ఎర్రని వాడు, అంతరంగంలో రక్షణ వస్త్రము కలిగి ఉన్నది. మూడవదిగా అతని నేత్రములు చాలా చక్కగా ఉన్నాయట, చాలా అందంగా ఉన్నాయట. గల కారణం ఏంటో తెలుసా? ఇక ప్రార్థన కన్నీరు కాచే అనుభవం కలిగి ఉన్నాడు. నాలుగవదిగా ఏంటంటే అతను చూచుటకు చాలా సుందరముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకైనా సుందరముగా కనబడ్డాడు అంటే అతనిలో ఇంకొక అనుభవం ఏమిటో తెలుసా? దేవాది దేవుని స్తుతించే అనుభవము. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుని కీర్తించే అనుభవం, దేవాది దేవుని ఘనపరిచే అనుభవం. ప్రతి విషయంలోనూ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, అన్న తమ్ములందరూ వెళ్ళిపోమన్నా, ఇదిగో తల్లి తండ్రులు దూరమే ఎడలో పెట్టినా ఏమి మానలేదు తెలుసా? దేవాది దేవుని స్తుతించడము మానలేదు. హల్లెలూయా. అందువల్ల దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు చూడడానికి చాలా సుందరముగా ఉన్నావు. అప్పటి వరకు సమరయ స్త్రీని ఆ యొక్క ప్రజలందరూ కూడా విసర్జించుకున్నారు. ఎందువలనంటే ఆమె జీవితము బాగోలేదు. 5గురితో కూడా ఆమె గడపడం జరిగింది. అందరూ అంటూ ఉన్నారు వ్యభిచారని మాట్లాడుతూ ఉన్నాడు, ఈమె పాపాత్మరాలని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవాది దేవుడు వెళ్ళి ఏమి చేశాడో తెలుసా? ఆమెకు ఏ విధముగా ఆరాధించాలో నేర్పాడు. హల్లెలూయా. ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా నువ్వు దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి నువ్వు ఆత్మతోను సత్యముతోను నీవు ఆరాధించు. ఆరాధన నేర్పుతూ ఉన్నాడు. నువ్వు యథార్థంగా నువ్వు ఆరాధించు. నువ్వు పెదవులతో కాదు ఆరాధించేది. నువ్వు దేనితో ఆరాధించాలో తెలుసా? ఇదిగో సత్యముతో ఆరాధించాలి. సత్యం అనగా దేవాది దేవుడు వాక్యము, సత్యం
ఆరాధనని నేర్పడం జరిగింది. ఎప్పుడైతే దేవాది దేవుడు మాట్లాడాడో ఆ కొండను విడిచిపెట్టి జనాలలోనికి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె రూపము మారిపోయింది, ఆమె నడక మారిపోయింది, ఆమె ఆలోచనలు మారిపోయినాయి, ఆమె యొక్క ప్రవర్తన మారిపోయింది. ఉంది కదా, నన్ను మార్చిన వాడిని మీరు చూడడానికి మీరు రండి. హల్లెలూయా. ఏ విధముగా మారిపోయింది? సుందరముగా మారిపోయింది. ఆమె ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆ సమరయ స్త్రీ సుందరముగా మారిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? దేవాది దేవుని ఆరాధించింది. హల్లెలూయా. దేవాది దేవుని స్తుతించింది, ఆరాధించింది, కీర్తించింది, ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించింది. ఆరాధిస్తూ ఉన్నావా దేవాది దేవుని? నువ్వు ఏ రూపంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవాది దేవుని నువ్వు ఆరాధిస్తే దేవాది దేవుని దృష్టి నువ్వు ఏ విధముగా కనబడతావు తెలుసా? సుందరముగా కనబడతావు. హల్లెలూయా. ఆరాధన చేస్తూ ఉన్నవా? దావీదు గారు ఎన్నిసార్లు ఆరాధన చేసేవారు తెలుసా? రోజుకు 7 సార్లు ఆరాధన చేసేవారట. హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రార్థించేవారు తెలుసా? 3 మారు ప్రార్థించేవారట. ఈరోజు మనం ఎన్నిసార్లు ఆరాధిస్తూ ఉన్నాం? ఎన్నిసార్లు మనము ప్రార్థించగలుగుతూ ఉన్నాం? దావీదు గారు అంటూ ఉన్నాడు, చూడడానికి చాలా సుందరముగా ఉన్నావు. దేవదూతలు అంత అందముగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నిత్యము కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆరాధించడం వల్ల నువ్వు అందముగా ఉంటావు. ఏదో రంగులు పూసుకోవడం వల్ల కాదు, ఏదో ముఖానికి పెయింట్ వర్క్ చేయించుకోవడం కాదు, ముఖానికి రకరకమైన పేరులాగా తయారవడం కాదు. నువ్వు అందముగా కనబడాలంటే ఆరాధించాలి. హల్లెలూయా. దేవదూతలంత అందముగా ఉండడానికి గల కారణము ఆరాధన. దావీదు గారు అంత అందముగా కనబడడానికి యెహోవా దృష్టికి గల కారణము ఆరాధన. హల్లెలూయా. ఏ విధముగా ఆరాధిస్తూ ఉన్నారు దావీదు గారు? ఎప్పుడు ఆరాధిస్తూ ఉన్నారంటే 63వ దావీదు కీర్తన 5వ అధ్యాయము, ఉత్సాహించి పెదవులతో నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున స్తుతించెదను. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, రోజుకు 7 సార్లే కాదయ్యా నేను స్తుతించేది, నా జీవిత కాలం అంతా, నేను బ్రతుకు ఉన్న కాలం అంతా, నా ప్రాణము, నా ఆయుస్సు, ఇంకా నాలో ఉన్నంత కాలం అంతా నేను ఏం చేస్తూ ఉన్నానంటే నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఆత్మతోను సత్యముతోను ఆరాధించు. ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలంటే నీలో హృదయంలో వాక్యం ఉండాలి, నీ హృదయంలో పరిశుద్ధాత్మ నివాసము చేసి ఉండాలి. అప్పుడు నువ్వు చేసే ఆరాధన ఏ విధంగా కనబడుతుందో తెలుసా? దేవాది దేవునికి ఇంపుగా కనబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఆరాధన చేసే కొలది, నువ్వు ఆరాధన చేసే కొలది, నువ్వు ఆయనను స్తుతించే కొలది, ఆయనను కీర్తించే కొలది నీ రూపము, నీ స్వరూపము మారిపోతుంది. హల్లెలూయా. దావీదు గారిని చూసి దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు చూడడానికి ఏ విధముగా ఉన్నావు తెలుసా? సుందరముగా ఉన్నావు. హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు ఆయన సమూయేలుతో, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకయ్యా? ఏ విషయాల్లో కోరుకుంటూ ఉన్నావు? మొట్టమొదటిగా అంతరంగమును కోరుకుంటూ ఉన్నాడు. అంతరంగంలో ఉన్నది దేవుని వాక్యము. రెండవదిగా ఎర్రని వాడు. ఏంటి ఎర్రని వాడు? అంతరంగంలో రక్షణ వస్త్రము కలిగి ఉన్నాడు కాబట్టి దేవాది దేవుని దృష్టికి ఎర్రగా కనబడుతూ ఉన్నాడు. మూడవదిగా నేత్రములు ఇదిగో చాలా సుందరముగా ఉన్నాయి. ఎందుకయ్యా నేత్రములు ఆ విధంగా ఉన్నాయంటే కన్నీరును కార్చే ప్రార్థన అనుభవంలో ఉన్నాడు కాబట్టి అతని నేత్రములు చూసంటూ ఉన్నాడు. చూడడానికి నేత్రములు చాలా సుందరముగా అందముగా కనబడుతూ ఉన్నాయి అంటూ ఉన్నాడు. నాలుగవది అంటూ ఉన్నాడు, ఆయన చూడడానికి చాలా సుందరముగా ఉన్నాడు దావీదు. గల కారణం ఏమిటో తెలుసా? ఆయన నిత్యము అనుదినము బ్రతికి ఉన్నంత కాలము కూడా దేవాది దేవుని ఆరాధించే అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటూ ఉన్నావు ఆరాధిస్తే, స్తుతిస్తే, రక్షణ వస్త్రము కలిగి ఉంటే, అంతరంగంలో వాక్యము కలిగి ఉంటే నాకు కలిగే లాభము ఏమిటని నువ్వు అడగవచ్చు. దేవాది దేవుడు 2వ రాకడలో రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 2వ రాకడలో నిన్ను పిలవబోతూ ఉన్నాడు. దావీదును కోరుకున్నట్లు రేపొద్దున 2వ రాకడలో మధ్య ఆకాశానికి
దగ్గరికి రండి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి. అందుకే ఈ వాక్యాన్ని రాత్రి కాల సమయంలో దేవాంతి దేవుడు నీకు వినిపిస్తూ ఉన్నాడు. నువ్వు రెండవ రాకడలో ఎత్తబడాలండి. రెండవ రాకడలో నీ పేరు పెట్టి ఆయన పిలవాలంటే మధ్యాకాశము నుండి నువ్వు కలిగి ఉండవలసింది వాక్యాన్ని కలిగి ఉండాలి. నువ్వు కలిగి ఉండవలసింది రక్షణ వస్త్రాన్ని కలిగి ఉండాలి. నువ్వు కలిగి ఉండవలసింది ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. నువ్వు కలిగి ఉండవలసింది ఆయనను స్తుతించే అనుభవాలను కలిగి ఉండాలి. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేను నిన్ను కోరుకుంటూ ఉన్నా ఈ చివరి కాలంలో అని చెప్పి నిన్ను కోరుకునే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యము నా సహోదరి సహోదరుడా, దేవాంతి దేవుడు నిన్ను కోరుకోబోతూ ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? నిన్ను పిలవబోతూ ఉన్నాడు. దావీదును పేరు పెట్టి పిలిచిన దేవుడు ఒకనొక రోజున నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఓ తల్లి నా దగ్గరికి రా, ఓ తండ్రి నా దగ్గరికి రా, ఓ కుమారుడా నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు తెలుసా? నీ అంతరంగమును నువ్వు కాపాడుకున్నప్పుడు. ఎప్పుడు తెలుసా? నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు. ఎప్పుడు తెలుసా? నీ నేత్రములను నువ్వు కాపాడుకున్నప్పుడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవాది దేవుని మేలులో చేసిన మేలును బట్టి ఆయన స్తుతించినప్పుడు. ఆయన నేను కోరుకునే దేవుడు. ఆయన అంటూ ఉన్నాడు, సమూయేలుతో అంటూ ఉన్నాడు, ఓ సమూయేలు, బాహ్య రూపాన్ని లక్ష్య పెడుతూ ఉన్నావు, నేనంతరంగమును నేను లక్ష్య పెట్టే దేవుడను. ఈ రాత్రికాల సమయంలో బాహ్య రూపాన్ని లక్ష్య పెడుతూ ఉన్నావా? నీ శరీరాన్ని నువ్వు లక్ష్య పెట్టుకుంటూ ఉన్నావా? నీ నేత్రాలను లక్ష్య పెట్టుకుంటూ ఉన్నావా? నీ యొక్క శరీరమును, నీ కాళ్ళు చేతులను రకరకాలుగా అలంకరించుకుని లక్ష్య పెడుతూ ఉన్నావు. అలాంటి వారి కోసం అంటూ ఉన్నాడు, నేను బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టడం లేదు, నేను అంతరంగమును నేను లక్ష్య పెడుతూ ఉన్నాను. అంతరంగమును లక్ష్య పెట్టిన దేవుడు దావీదును కోరుకొని ఉన్నాడు. సమూయేలుతో ఉన్నాడు, ఓ సమూయేలు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎవరయ్యా? దావీదు. ఎక్కడ ఉన్నాడయ్యా? సమాజములకు దూరముగా ఉన్నాడు. మనుషులతో మాట్లాడి ఎన్నో దినాలైనాయి, కానీ దేవాది దేవుడితో మాట్లాడే అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. సరైన వస్త్రం లేదు అతనికి. ఎన్ని రోజులైందో స్నానం చేసి, ఎన్ని రోజులైందో వస్త్రములు ధరించుకొని, కానీ దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు రక్షణ వస్త్రం నీలో ఉంది అంటూ ఉన్నాడు. నీ కన్నులు చాలా బాగున్నాయి దావీదు, నీ కన్నులను చూసి నేను ఉండలేకపోతూ ఉన్నా. కారణం ఏంటో తెలుసా? కన్నీరంతా ఆయన సన్నిధి కోసమే. ఆ సన్నిధిని కోసం చూసిన కన్నీటిని కొలిచానంటూ ఉన్నాడు. దావీదు, నువ్వు నాకు కావాలి ఉన్నాడు. నువ్వు సుందరముగా ఉన్నావు. ఎందుకయ్యా సుందరముగా ఉన్నావు? నువ్వు నన్ను స్తుతిస్తూ ఉన్నావు. ఇదిగో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నన్ను కష్టాలలో, నష్టాలలో, శ్రమలలో కూడా నువ్వేమి చేస్తూ ఉన్నావు తెలుసా? నన్ను దూషించడం లేదు, నన్ను తిట్టడం లేదు, నన్ను పొమ్మడం లేదు, కానీ నన్ను నువ్వు స్తుతిస్తూ ఉన్నావు. దావీదును చూస్తూ ఉన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎప్పుడయ్యా అనంటే బాలుడై ఉన్నప్పుడు. రక్షింపబడి ఎంతకాలమైంది తల్లి, ఎంతకాలమైంది సహోదరి సహోదరుడా? నిజముగా ఆయనను స్తుతించగలుగుతున్నావా? నిజముగా ఆయనను ఆశీర్వదించాలంటే, నిజముగా మేలుతో నింపాలంటే ఈ 4 లక్షణాలు నీ దగ్గర ఉండాలి. ఈ 4 లక్షణాలను చూసి దావీదు గారు అంటూ ఉన్నాడు కదా, నేను కోరుకున్నవాడు ఇతడే. ఇతను గొర్రెల దొడ్డిలో ఉండడానికి వీలు లేదు. ఎక్కడ ఉండాలయ్యా? 12 గోత్రముల మీద, సింహాసనం మీద రాజు అయి ఉండాలి. నువ్వు కోరుకున్నాడు. అతనిలో అంతరంగమును చూస్తూ ఉన్నాడు. నీ అంతరంగమును చూసే దేవుడు రెండవ రాకడలో నువ్వు ఈ భూమి మీద, ఈ పాపం మధ్య, ఈ దుష్ట జనాంగం మధ్య ఉండడానికి వీలుదని చెప్పి పరలోక రాజ్యములో నీ కోసము సింహాసనము సిద్ధపరిచి దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను మధ్యాకాశములకు వచ్చేటప్పుడు నేను బాహ్య రూపాన్ని చూడను, కానీ అంతరంగ స్వభావాన్ని చూస్తూ ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు నువ్వే విధముగా ఉండాలయ్యా? వాక్యాన్ని నింపుకునే అనుభవంలో ఉండాలి. ఏ విధముగా ఉండాలయ్యా? రక్షణ వస్త్రముతో నువ్వు కప్పబడి ఉండాలి. ఏ విధముగా ఉండాలయ్యా? ఇదిగో నువ్వు కన్నీటి అనుభవంలో ఉండాలి. ఏ విధముగా ఉండాలయ్యా? ఆయన్ని స్తుతించే అనుభవంలో ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఓ సహోదరి, నువ్వు అక్కడ ఉండడానికి వీలు లేదు, నువ్వు నాతో పాటు సింహాసనం మీద ఉండాలి.
ఇటువంటి మాటలు నీ కోసము దేవాతి దేవుడు పలకగలుగుతాడా?